అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. పర్ఫెక్ట్ గా ప్రాంప్ట్ అనేటువంటిది మనకి రావాలి అని అనుకున్నట్లయితే విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో మనం ప్రాంప్ట్ అనేటువంటిది రాయడానికి చూడాలి. సో ఇక్కడ రెజ్యూమ్ అనేటువంటిది రాయడానికి యాక్ట్ యాజ్ ఏ కెరియర్ కోచ్ అని చెప్పి ఇక్కడ రాసి, సో అప్పుడు మనం ఇక్కడ రీరైట్ మై రెజ్యూమే ఫర్ ఏ డేటా, అంటే మనం దేనికోసం రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నామో సో అక్కడ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. కావాలని అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దానికోసం రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. దేనికోసం అంటే డేటా అనాలిస్ట్ అనేటువంటి దాని గురించి, అనలిస్ట్ రోల్ దాని మీద రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. సో దీనిలో హైలైట్ చేయాల్సినటువంటి విషయాలు ఏ అయితే ఉన్నాయో, టాపిక్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ మనం హైలైట్ చేయాలన్నమాట. సో నా డిజిగ్నేషన్ రోల్ ఏంటంటే డేటా అనలిస్ట్ అనేటువంటి రోల్ మీద. సో దానిలో హైలైట్ చేయాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి, టాపిక్స్ హైలైటింగ్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అండ్ పైథాన్ అండ్ పవర్ బిఐ స్కిల్స్. సో ఈ టాపిక్స్ అనేటువంటి వాటిని, ఈ రోల్స్ని నాకు కవర్ చేయమని చెప్పి నేను విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడతో అయిపోయింది కాబట్టి సో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ అనేటువంటి దాన్ని కంపల్సరీ యూజ్ చేయాలి. లేకపోతే ఫుల్ స్టాప్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకపోతే ఇంకా అక్కడ ఇంకా కంటిన్యూషన్ అనేటువంటిది ఉంది అని చెప్పి ChatGPT అర్థం చేసుకుంటుంది అనమాట. సో కాబట్టి మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసేటప్పుడు విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో మనం మెన్షన్ చేయాలి. సో అది అక్కడతో అయిపోయింది అని అనుకుంటే కంపల్సరీ ఫుల్ స్టాప్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రాంప్ట్ని సెండ్ చేద్దాం. సో ప్రాంప్ట్ని సెండ్ చేసినప్పుడు సో రెజ్యూమ్ అనేటువంటి దానికి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ అడుగుతుంది చూడు, ప్లీజ్ పేస్ట్ యువర్ కరెంట్ రెజ్యూమ్ ఫర్ అప్లోడ్ ఇట్ and I will rewrite it into the strong and friendly data analysis resume focused on వీటి మీద అది ఫోకస్ చేస్తానని అంటుంది. సో కాబట్టి ఏదైనా మనది ప్రీవియస్ ప్రిపేర్ చేసినటువంటిది ఏదైనా ఒక రెజ్యూమ్ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు సంబంధించినటువంటి ఒక రెజ్యూమే డెస్క్టాప్ మీద ఒక రెజ్యూమ్ అనేటువంటిది ఉంది. సో దాన్ని ఇక్కడ రాజేష్ అనేటువంటి ఎంటెక్ అనేటువంటిది నాది ఒక రెజ్యూమ్ ఉంది. సో ఈ రెజ్యూమ్ అనేటువంటి దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. అది అదే కదా అంటుంది, ప్లీజ్ పేస్ట్ యువర్ కరెంట్ రెజ్యూమే, లేకపోతే అలా అన్నా చేయమంటుంది, లేకపోతే అప్లోడ్ అన్నా చేయమంటుంది. సో అప్పుడు అది ఏం చేస్తుందంట, రీరైట్ చేస్తుంది, స్ట్రాంగ్గా దాన్ని మౌల్డ్ చేసి ఫ్రెండ్లీ డేటా అనాలిసిస్ రెజ్యూమ్ కింద ఫోకస్ చేస్తుంది అని అంటుంది. సో కాబట్టి నేను నా రెజ్యూమ్ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేశాను, నేను ప్రిపేర్ చేసుకున్న దాన్ని. సో అప్పుడు నాకు రెజ్యూమ్ చూడు ఎలా ప్రిపేర్ చేసేస్తుందో, ఇదిగో డేటా అనాలిస్ట్గా అది నాకు ప్రిపేర్ చేసేస్తుంది. ఒకవేళ నాకు ఇదంతటినీ కలిపి నాకు వర్డ్ డాక్యుమెంట్లో కావాలి అని అన్నామని అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఐ వాంట్ వర్డ్ డాక్యుమెంట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పానని అడిగితే సో ఇక్కడ ఉన్నటువంటి వాటిని వీటన్నిటినీ కలిపి ఎంఎస్ వర్డ్ అనేటువంటి దానిలో మనకి రిసోర్స్ ఇక్కడ మనకు వచ్చింది. ఇది మనం ఏదైతే మనం ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ మనకి రిసోర్స్లో పెట్టుకుందనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నాకు అది వర్డ్ డాక్యుమెంట్లో కన్వర్ట్ చేసి ఇమ్మని చెప్పని అడుగుతున్నాము. ఇదిగో అడుగుతుంది, డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చిందా.